ప్రప్రదంగా ఉండేది. ఇప్పుడు మొదటగా మనం ఏ సంసారంలో ఉన్నామో ఆ అవునండి. సంసారం నుండే ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతా ఉండేది. ఇప్పుడు ఆ అవునండి. సంసారంలో చక్కబడకపోతే మనకు అవును. గమ్యానికి అన్ని అవరోధాలే. ఇప్పుడు ఇక్కడ అన్ని ఆటంకాలే. అవునండి. మొట్టమొదట మనము ఇక్కడ సరిగ్గా లేకనే మిగతా అడుగు వేయలేకపోతున్నాం. అవునండి. గమ్యం వైపు ఎందుకు అడుగు వేయలేకపోతున్నాం అంటే, ఈ మొత్తం ఈ బంధాకారంలో ఉన్నాం. ఈ జైల్‌లో ఉన్నాం. అవునండి. అదే నిన్న మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు విషయాలు ఉంటాయి. అవునవునండి. ఇప్పుడు మనము కొన్ని అన్ని పురుషులకు గాని, స్త్రీలకు గాని ఇప్పుడు నిజాలు మాట్లాడితే బాధలు కలుగుతాయి ఇప్పుడన్నీ. ఇప్పుడుండే అవునవును. పరిస్థితికి. అవునండి. మనము గమ్యం వైపు వెళ్ళగలిగే దీని గురించి మనం మాట్లాడతాము. కానీ అవునండి. ప్రస్తుత నడవడికలకి, ప్రస్తుతం సమాజంలో ఉండేదానికి, సంసారంలో ఉండేదానికి అవునండి. ఇప్పుడు ఏ ఒక్క మాటైనా కూడా అది మనసు బాధపడతది. ఎందుకంటే ఆ మనసున ఇప్పుడు ఆ మాట తయారు చేసి పెట్టుకోండి. అవునండి. ఎందుకంటే ప్రతిదీ కూడా తను చేసుకునిందే కరెక్ట్ అన్నట్టుగా ఇప్పుడు జీవిస్తా ఉండేది ప్రతి ఒక్క మనసు. అవునండి. ఇప్పుడు ఆ మనసుకి నిజాన్ని తెలియజేయాలంటే అవునండి. ఇప్పుడు ఆ ఓర్పు, సహనంతో మనం తెలియజేసినా అది అపార్థమే చేసుకుంటాం. అవునండి. ఇప్పుడు అటువంటి మనసును చక్కబెట్టాల్సొస్తది ఇప్పుడు మనం. అవునవును. చక్కబెట్టందే గాని మన గమ్యానికి దోహదపడదు. అవునండి. లేనప్పుడు ఇటువంటి బీజాలు మనం వేసుకోడం. ప్రతి విషయంలోనూ వెంటనే ఫలితం అవునండి. కావాలని జెప్పేసని చేసిన పనికి